కాలం కలిసి రాకుంటే ఓడలు బండ్లవుతాయన్న సామెత ఆ నేతకు అతికినట్లు సరిపోతుందట. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాకు అధ్యక్షుడిగా కొనసాగారు. జగన్ జమానాలో తొలి క్యాబినెట్లో బెర్త్ దక్కించుకున్నారు. ఇటు పార్టీలోనూ అటు ప్రభుత్వంలోనూ ఓ వెలుగు వెలిగారు. కానీ ఇదంతా గతం. మొన్నటి ఎన్నికల ముందు ఆయన కథ అడ్డం తిరిగింది. ఉన్న చోటు కాదని అధిష్టానం ఆదేశాలతో అనంతపురం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. పార్టీ అధిష్టానం చాలా మందికి కీలక పదవులు కట్టబెట్టినా ఆయనను మాత్రం గుర్తించటం లేదట. ఇంతకు ఎవరా నేత? ఎందుకు గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు? వాజ్ ద స్టోరీ. ఉమ్మడి అనంతపురం వైసీపీలో మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి శంకర్ నారాయణ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నారట. పార్టీ ఆదేశాలను కాదనలేక గత ఎన్నికల్లో తన నియోజకవర్గాన్ని వదిలి మరో చోటికి వెళ్లి ఓటమి పాలయ్యారు. అలా ఓవైపు పరాజయం, మరోవైపు అధిష్టానం కూడా ఎలాంటి పదవి కట్టబెట్టకపోవడంతో ఇబ్బంది పడుతున్నారట. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు శంకర్ నారాయణ. ఏపీలో ఫ్యాన్ పార్టీ అధికారం చేపట్టే వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. జగన్ పిలుపు మేరకు అప్పట్లో అనేక ఆందోళనలు, పోరాటాలకు నాయకత్వం వహించారు. 2014లో తొలిసారి పెనుకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి బీకే పార్థసారథి చేతిలో ఓటమి చవిచూశారు శంకర్ నారాయణ. అయినా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఆయన స్వస్థలం ధర్మవరం అయినప్పటికీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో శంకర్ నారాయణను పార్టీ అధిష్టానం పెనుకొండ నుంచి పోటీ చేయించింది. కురుబ సామాజిక వర్గం ఓటరు నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం, అదే సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథి టీడీపీ నుంచి బరిలో ఉండటంతో అధిష్టానం ఆదేశాల మేరకు రెండోసారి పెనుకొండ నుంచే బరిలో నిలిచారు. 2019లో వైఎస్ జగన్ ప్రభంజనంతో రాష్ట్రంలో 151 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించడంతో పాటు పెనుకొండలోనూ టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథిపై శంకర్ నారాయణ గెలుపొందారు. వైసీపీ ప్రభుత్వం కొలువు తీరాక బీసీ సామాజిక వర్గానికి కలిసి రావడంతో జగన్ తొలి కేబినెట్లో శంకర్ నారాయణకు మంత్రి పదవి దక్కింది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయనకు బీసీ సంక్షేమ శాఖను అప్పగించారు. అనంతరం మంత్రివర్గ విస్తరణలో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రి పదవి చేపట్టే వరకు బాగానే ఉన్న అనంతరం పెనుకొండలో శంకర్ నారాయణకు పార్టీలో రెబల్స్ బెడద ఎక్కువైంది. గోరంట్ల, పరిగి వంటి మండలంలో వైసీపీ నేతలే ఆయనపై నేరుగా ప్రత్యక్ష ఆందోళనలు చేపట్టారు. ఎన్నికల సమయానికి పెనుకొండ వైసీపీలో గ్రూప్ రాజకీయాలు కొనసాగుతుండటంతో అధిష్టానం ఆయన్ని అనంతపురం ఎంపీ అభ్యర్థిగా పంపింది. పెనుకొండ నుంచి అప్పటి మంత్రి ఉషశ్రీని బరిలో నిలిపారు జగన్. సుమారు దశాబ్దకాలం పాటు పెనుకొండ కేంద్రంగా రాజకీయం నెరపిన శంకర్ నారాయణ అనంతపురం పార్లమెంటుకు పరిమితం కావాల్సి రావటం, పెనుకొండలో ఉషశ్రీ పాగా వేయటం ఆయన అనుచరులకు మింగుడుపడని అంశంగా మారింది. ఎన్నికల్లో ఉమ్మడి అనంతలో 14 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందటం, వైసీపీ ఘోర పరాజయంతో ఫ్యాన్ పార్టీ నేతల పరిస్థితి రివర్స్ అయింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం వైసీపీలో అధినాయకత్వం అనేక మార్పులు చేపట్టింది. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డిని, శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలిగా ఉషశ్రీని నియమించింది. గత ఎన్నికల్లో పెనుకొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఉషశ్రీ పెనుకొండ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు కావటం ఆమెకు కలిసొచ్చింది. ఉమ్మడి జిల్లాలో గోరంట్ల మాధవ్ సహా అనేక మందికి పార్టీ అధిష్టానం పదవులు కట్టబెట్టిన శంకర్ నారాయణకు ఎలాంటి పదవి ఇవ్వకపోవటం ఆయనకు ఇబ్బందిగా మారిందట. దశాబ్దకాలం రాజకీయం నెరపిన పెనుకొండ చేజారిపోవటం, అనంతరం పార్లమెంటు పరిధిలోని వైసీపీ నేతలతో ఇమడలేకపోవటం వంటి కారణాలు శంకర్ నారాయణను పార్టీకి దూరం చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెనుకొండ, అనంతపురానికి అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి తనకు కావలసిన వారిని పలకరించి వెళ్తున్నారట. జిల్లా అధ్యక్షుడి హోదాలో ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో పార్టీని శాసించిన నాయకుడికి చివరికి పార్టీ పదవి లేకపోవటం ఇబ్బందిగా ఉందని ఆ పార్టీ నేతలంటున్నారు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావటం అంటే ఇదే అని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారట. చూడాలి వైసీపీ అధిష్టానం ఆ మాజీ మంత్రి సేవలను ఏ విధంగా వినియోగించుకుంటుందో, భవిష్యత్తులో ఎలాంటి పదవి కట్టబెడుతుందో.